హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు అందరు ఎంతగానో అడిగిన రిక్వెస్టెడ్ వీడియో మా హోమ్ టూర్ని మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను, దట్టు కొంతమంది మళ్ళీ అడగడం వల్ల మళ్ళీ ఈసారి కలర్ చేంజ్ చేశాను కాబట్టి అప్డేటెడ్ హోమ్ టూర్ని షేర్ చేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా బయట నుంచి మా ఇల్లు చాలా వెడల్పుగా ఉంటుంది. ముందట గద్దెలు ఉంటాయండి, ఊర్లో అయితే ముందర గద్దెలు ఉంటాయి, అందరూ వచ్చి ముచ్చట పెట్టాలని చెప్పేసి మంచిగా గద్దెలు కడతారు. అలాగే ఇది మా ఇంటికి పైన వచ్చేసరికి ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి. సో ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. మొత్తంగా బయట నుంచి మా ఇల్లు ఇంటర్ కవర్ చూడొచ్చండి, అంత ఈజీగా కనిపిస్తూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది లుక్. సో ఎంట్రీలోనే మనకి ఇట్లా రెండు గద్దెల మధ్యలో వాకిట్ లాగా ఉంటుంది. అక్కడ అత్తమ్మ ముగ్గు వేపించింది అనమాట. సో ఈ ముగ్గు ఇది మా ఇంటి ఎంట్రీలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాము. సో ఇక్కడ ఎంట్రీ గేట్ నుంచి మనకి వంటింటి తలుపు వరకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పిల్లల స్నానం అంటే చాలా వరకు చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు తల స్నానం చేపించినప్పుడు. ఎందుకంటే మార్కెట్ దొరికే షాంపూస్ చాలా వరకు కెమికల్స్ ఉంటుంది. ఆ కెమికల్ పిల్లలు ఐస్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో మీ పిల్లల బాధ కూడా టియర్ ఫ్రీ కావాలి అంటే నేను మా తేజ్ బంగారానికి వాడుతున్న షాంపూని కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో తేజ్ కోసం నేను వాడుతూ ఉన్నాను మమా ఎర్త్ జెంటిల్ క్లెన్జింగ్ షాంపూ ఫర్ బేబీస్. ఇదేమంటే మమా ఎర్త్ షాంపూ అండి. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ ప్రోడక్ట్స్, అలాగే పేరెంట్ బేస్డ్ కంపెనీ. పిల్లల పైన పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటారో అలాగే ఈ ప్రోడక్ట్స్ రెడీ చేసేటప్పుడు అంతే కేరింగ్ ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. సో ఇది pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, పిల్లల యొక్క స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే 0 to 5 years వరకు పిల్లల వరకు ఇది మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది ఏమంటే టాక్సిన్ ఫ్రీ షాంపూ, అలాగే టియర్ ఫ్రీ షాంపూ. ఇది మనకి కోకోనట్ బేస్డ్ క్లెన్జర్ తోటి రెడీ అవుతుంది. అంటే పిల్లల యొక్క హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. అలాగే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ ప్రోడక్ట్స్ అండి. సో మనకి దాదాపుగా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. కోకోనట్ బేస్డ్ క్లెన్జర్ అనేది మీ పిల్లల యొక్క స్కిన్ని కానివ్వండి, హెయిర్ని కానివ్వండి వాటి యొక్క మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, రఫ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అలాగే ఇదేమంటే మన పిల్లల హెయిర్ని రఫ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే టాక్సిన్ ఫ్రీ షాంపూ. మీరేమంటే మమా ఎర్త్ షాంపూని కొంచెం తీసుకొని పిల్లల యొక్క వెట్ హెయిర్ పైన లైట్గా ఈ విధంగా అప్లై చేయండి. నురుగా వస్తుంది కానీ కెమికల్ ఫ్రీ షాంపూ అండి ఇది. పిల్లలు ఎలాంటి ఏడుపు అనేది రాదు టియర్ ఫ్రీ షాంపూ కాబట్టి. సో మీరు ఏమంటే ఈ షాంపూని మీరు బై చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీ mamaearth.in నుంచి తీసుకోవచ్చు. అలాగే నైకాలో ఇది అవైలబుల్ ఉంది, అలాగే firstcry.com కూడా దొరుకుతుంది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ ప్రోడక్ట్స్. దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూజ్. వాళ్ళు వాడే ప్లాస్టిక్ అంటే వాళ్ళు రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు మీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో షాంపూకి ముందు షాంపూ తర్వాత చూసినట్టయితే చాలా తేడా ఉంటుంది. ఇంతకు ముందు తేజ్ హెయిర్ రఫ్గా ఉండేది, కానీ ఈ షాంపూ వాడినప్పటి నుంచి హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, మంచి షైనింగ్ ఉంది. అలాగే మెయిన్గా బాత్ అనేది టియర్ ఫ్రీ అయిపోయింది అన్నమాట. సో పిల్లల స్కిన్ ఇది రఫ్ చేయదు, స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని, హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని బై చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అది ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది ఎవ్రీథింగ్ మీకు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే మీరు mamaearth.in బై చేసినట్టయితే నా కూపన్ కోడ్ని వాడండి, 20% డిస్కౌంట్ లభిస్తూ ఉంటుంది. ఆలస్యం ఎందుకు ఒకసారి ట్రై చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్. సో ఇది వచ్చేసి ఎంట్రీ గేటు, పెద్ద కడప అంటారు చూడండి. సో అది ఈ మధ్య ముగ్గులు వేపించాము, పెద్దగా ఉంటుంది. ఇది మా ఇంటి ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ చూస్తే మనకి వంటిల్లుగా మొత్తం కవర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎంట్రీలో. ఇక్కడ ఏమంటే స్టార్టింగ్లో ఒక ముగ్గు వేసింది. సో ఇటు నుంచి మనం ఎంటర్ అయిపోతే ఇటు లోపలికి మళ్ళీ స్టార్టింగ్లోనే ఒక ముగ్గు ఉంటుంది మా ఇంటికి. సో పైకి ఎలివేషన్ ఉంది. అప్పట్లో మా మామయ్య ఎలివేషన్ కూడా చెప్పించారు. సో ఎలివేషన్ కూడా చూపిస్తాను. మెయిన్ డోర్కి ఇట్లా ఉంటుంది. ఇది టేక్ దర్వాజాలు అంటారు చూడండి. సో ఆ దర్వాజాలు చూపిస్తాను మీకు. సో ఇది అన్నీ ఫ్లవర్స్, బర్డ్స్ అవి ఉంటాయి. సో మెయిన్ దర్వాజా ఓపెన్ చేస్తే మనకి ఇది ఉంటుంది. ఇక్కడ దీన్ని పెద్ద అరుగు అంటారు. సో ఇక్కడ ముగ్గు ఉంటుంది. ఇది మా అత్తమ్మ వేసిన ముగ్గు. స్టార్టింగ్లోనే ఇది ఎంట్రీలో ఇట్లా చూస్తే ఎలివేషన్ ఉంటుంది, మా ఇంటి ఎలివేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్గా చూస్తే మా వంటిలుగా కనిపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్లో ఇట్లా స్ట్రేట్గా దర్వాజా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక రూమ్ ఉంటుంది. ఇది చూపిస్తాను ఫస్ట్. ఇది మా స్టోర్ రూమ్ లాగా అన్నమాట. చెప్పులన్నీ అక్కడ విడుస్తాం. ఇది అత్తయ్య వేసిన ఇంకొక ముగ్గు. ఇక్కడ ఏమంటే మాకు కిటికీ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి బయట వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది, చూసారా. సో ఇది తర్వాత ఏమంటే
ఇటు వచ్చేసి మా స్టోర్ రూమ్ మీకు చూపిస్తాను. అంత అవసరం లేని సామాన్ దీంట్లో ఉంటుంది. కొంచెం క్లౌడీగా అయిపోయింది వెదర్, అందుకే ఇట్లా అనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని చెక్కలు, టేక్ కట్టెలు, అవసరం లేని సామాన్లు బోల్డ్ అంతా, బకెట్లు బికెట్లు, ఇరిగిన మంచం, ఇవన్నీ పెడతాం. ఇది వచ్చేసి మా మామయ్య సైకిల్, తేజు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు. సో ఇది పైన రేకులు ఉంటాయి కానీ మా మామయ్య ఇట్లా చెక్కలతోటి చేపించారు. సో ఎక్కువ వేడి అనేది రాకుండా ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్, మా స్టోర్ రూమ్ పార్ట్. ఇది అసలు ఉంది అన్నట్టుగా అనిపించదు, అక్కడ ఒక మూలకు ఉంటుంది. తర్వాత ఇక్కడ కలర్స్, మన ఇంటికి కలర్ వేయించాం కదా, సో అది ఇవన్నీ కలర్స్ చేంజ్ చేసామండి. ఇక్కడ మొన్నటిదాకా వేరే కలర్ ఉండింది, ఇప్పుడు వచ్చేసి శేఖర్ ఎల్లో కలర్ వేయించారు. సో ఇది డిజైన్. ఇప్పుడు మా ఇంటి ఎలివేషన్ చూపిస్తాను. అప్పట్లో చెప్పిస్తాం మా ఇంటి ఎలివేషన్. సో మెయిన్ అరుగు ఇది సూపర్ అంటే సూపర్గా గడప ముగ్గులు వేశారు, చూసారా. సో ఇది తర్వాత ఏమంటే ఇట్లా డబ్బాలు రెండు సైడ్ల డబ్బాలాగా డిజైన్ వేయించారు. పైన చూస్తే ఇంకా షాక్ అయిపోతారు, బాగుంటాయండి. ఇది చూడండి, పైన మొత్తం ఫ్లవర్స్ ఇట్లా డిజైన్ ఉంటుంది, ఇక్కడ ఫ్లవర్స్. ఇంతకుముందు ఇక్కడ అంతా ఒకటే కలర్ ఉండింది. సో అప్డేటెడ్ వర్షన్లో ఏమైందంటే కలర్స్ మేము చేంజ్ చేయించాము. ఇది ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేయించింది అత్తమ్మ. చూడడానికి ప్రిటీ గుడ్గా కనిపిస్తుంది, బాగా లుక్ వచ్చిందండి మా ఇంటికి ఈ కలర్స్ వల్ల. సో ఇది ఇంతకుముందు ఏమంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా, వాటికి చెక్క కలర్ ఉండేది, అప్పుడు లుకింగ్ ఇంకా బాగుండేది. సో మొత్తానికైతే ఇది ఎక్స్ప్లెయిన్డ్ మా ఇంటి ఎలివేషన్. బాగుందా, మీకు నచ్చిందా? సూపర్ కదా, నాకు బాగా నచ్చింది. కలర్స్ వేసాక ఇంకా బాగా అనిపిస్తుంది. సో తర్వాత ఏమంటే ఇంటికి వెళ్ళే ముందు ఇటు సైడ్ మాకు గద్దెలు ఉంటాయి, తర్వాత ఇటంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మల్లె చెట్టు ఉంటుంది. ఈ మల్లె చెట్టు ఏంటంటే రీసెంట్గా కొట్టేసామండి, గాలి రావడం వల్ల కొంచెం ముందుకు వచ్చింది. సో ఇది మా మల్లె చెట్టు, బోల్డ్ అని మల్లెపూలు పూస్తూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఒక కిటికీ ఉంటుంది, ఇదంతా ఖాళీ ప్లేస్. రోడ్ అవ్వక ముందు ఈ ఇల్లు ఇంకా అటు ముందుకు ఉండేది, చాలా ఎక్కువ స్పేస్ ఉండేది. సో రోడ్ అవ్వడం వల్ల మళ్ళీ వెనుకకు తీసుకున్నాము. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్, ఇది మా వాటర్ ట్యాంక్. సో ఇక్కడ ట్యాప్స్, మోటార్ ఇవన్నీ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఇది ముందట కదా, ఇక్కడ మనకి పైన ఇంకొక మంచి వ్యూ ఉంటుంది. సో ఇక్కడ పైన బర్డ్స్ ఉంటాయి, దాని మధ్య ఒక రౌండ్ ఉంటుంది. అదిగో మా ఇల్లు దూరం నుంచి చూసినప్పుడు ఈ ఎలివేషను ఇవి చాలా బాగా అనిపిస్తాయి. దట్టు కొంచెం గుణ పెంకులు ఇల్లు కదా, ఒక భవంతి టైప్ ఉండి పైన ఇట్లా ఉండేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఇది దగ్గర చూపిస్తాను మీకు, చూసారా. ఇది వచ్చేసి మొత్తం మా హాల్ పెద్దగా ఉంటుంది, అందుకని ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీలోనే మనకి ఇటు ఇంటి వెనకాలకి వెళ్ళడానికి సంధి ఉంటుంది చూడండి. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా మనం ఇంటి వెనకాలకు పోవచ్చు, అది హాల్ తలుపు. అటు సైడ్ వచ్చేసి వంటింటి తలుపు ఉంటుంది. సో అదిగో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎండాకాలం కదా, బయట ఎంచక్క మంచిగా వేసుకొని ఇక్కడ నైట్ పడుకుంటూ ఉంటాం. 12-1 వరకు ఇక్కడనే స్పెండ్ చేస్తాం, అత్తయ్య, నేను, తేజు అందరం కూడాను. సో చలో ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు ఇంట్లోకి ఎంట్రీ ఇద్దాము. సో ఎంట్రీలోనే మాకేమంటే కుండీ ఉంటుంది. ఇది చాలామందికి ఇష్టం, ఇది ఏంటని చాలామంది అడిగారు. ఇది కుండీ అండి, పైన ఇట్లా ఉంటుంది. పైన నుంచి వాటర్ వర్షం పడ్డా, సన్లైట్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా, ఈ సన్లైట్ అంతా మనకి లోపలికి వస్తుంది. అలాగే వర్షం పడ్డప్పుడు వాటర్ ఫుల్గా ఇంట్లోకి వస్తాయి. అంటే అక్కడ వాటర్ పోవడానికి మనకు స్పేస్ ఉంటుంది. సో అది ఆపిస్తే ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లా పనికి వస్తుంది, కానీ ఇంట్లోకి బాగుంటుందండి. ఇది ఇంతకుముందు పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా చేపించాం. చాలామంది పడుతున్నారండి కింద, అందుకని చెప్పేసి చిన్నగా చేపించాం. సో ఇది కుండి, చూడంగానే ఒక 4 దూలాలు ఉంటాయి, చూసారా. చూపిస్తాను మీకు, వెనక్కి వచ్చి చూపిస్తాను కరెక్ట్గా. సో మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించాలి మీకు, అట్లా వ్యూ తీస్తూ ఉన్నాను. సో చూడంగానే 4 దూలాలు ఉంటాయి కరెక్ట్ కుండికి సైడ్కి. సో పైన వ్యూ ఇలా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. పైనుంచి వర్షం పడ్డా చాలా బాగుంటుంది. సో రోజు చూస్తాం కదా, మాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఏమంటే హాల్లోకి వచ్చాక, మా హాల్ చాలా పెద్దగా ఉంటుంది. ముందు ఓవరాల్గా చూపిస్తాను. ఒక 4-5 రూములు పట్టే అంత పెద్ద హాల్ మాది. ఇది మొత్తం 2.5 గుంటలకి లేదా 3 గుంటలకి దగ్గరలో ఉంటుంది ఇల్లు. సో ఇదంతా మనకి హాల్, చూసారా. దాని పైన ఏమో ఇట్లా చెక్కతోటి వర్క్ చేపించింది. సో ఇది గూన పెంకుటి ఇల్లు అండి. సో ఇది మొత్తానికి. సో చలో హాల్లో ముందు ఈ సైడ్ చూపిస్తాను. ఇక్కడ 2 బెడ్స్ ఉంటాయండి, ఒక బల్ల ఉంటుంది, ఒక మంచం ఉంటుంది. సో మంచం ప్రస్తుతం బయట ఉంది. తర్వాత ఏమంటే శేఖర్ గారు వర్క్ చేస్తున్నారు, శేఖర్ గారిని ఇగ్నోర్ చేయండి అందరూ. సో తర్వాత ఇక్కడ ఏమంటే మా అత్తయ్య డ్రెస్సింగ్ టేబుల్ అనొచ్చు దీన్ని మీరు. సో ఇక్కడ అద్దం ఉంటుంది,
నీకు అనిపిస్తుందనా హాయ్. సో ఇక్కడ అద్దం ఉంటుంది, ఇక్కడ అన్ని యాక్చువల్ మేకప్ సామాన్లు ఉంటాయి. ఈ మధ్య ఇది వాడడం లేకపోవడం వల్ల కొంచెం మెస్సీగా ఉంది. సో ఇక్కడ విండో దగ్గర మా అత్తయ్య అయితే నా పెళ్ళి కాకముందు, పెళ్ళైన కొత్తలో నేను చూసే చాలాసార్లు డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉండేది. సో తర్వాత ఒక సైడ్ మా ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక కార్నర్కి మా ఫ్రిడ్జ్ ఉంటుంది. అది వచ్చేసి తనాబి. దాంట్లో కొన్ని అవసరం ఉన్న సామాన్లు ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు సిటీ టైప్లో ఏమంటాం, కబ్బోర్డ్స్ అంటాము. సో కబ్బోర్డ్స్ టైప్ అన్నమాట. సో తనాబి ఉంటుంది. పైన ఫ్యాన్, ఇదంతా కీలు మట్టి కొట్టించారు మనకి చెక్క అనేది పురుగు పట్టకుండా బాగుండడం కోసమని. సో ఇది ఇక్కడ పైన ఇట్లా ఉంటుంది. సో తర్వాత ఈ సైడ్ వచ్చేసి మా మామయ్య ఫోటో ఉంటుంది, మా మామయ్య వాళ్ళ మమ్మీ ఫోటో ఉంటుంది. సో వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టాలని చెప్పడం వల్ల అక్కడ పెట్టాము. సో ఇది మా టీవీ ఏరియా, లివింగ్ ఏరియా అంటారు చూడండి, ఆ టైప్. ఇది మా టీవీ రూమ్ అన్నమాట. సో ఇక్కడ టీవీ ఉంటుంది. ఈ టీవీ ఎప్పటిదోనండి, రమ్య వాళ్ళు కొన్న టీవీ ఇది. సో వాళ్ళు కొత్త టీవీ కొన్నాక ఇది మాకు ఇచ్చారు. ఈ టీవీని కొంచెం కదిలించిన టిపిక్ కానీ ఈ పాటు కింద పడతాయి, ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. సో ఇది మా టీవీ. త్వరలో కొత్త టీవీ తీసుకోబోతున్నాము. దాని టీవీ దగ్గర టేబుల్ కింద అయితే ఉల్లిగడ్డలు అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. సో ఇక్కడ డ్రాలో కొన్ని అవసరమైన సామాన్లు ఉంటాయి. ఇందులో అత్తయ్య పాత చీరలు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఇంతకు ముందు పైన చూసినట్టయితే పెద్ద దేవుడు ఫోటో ఉండేది, అది మేము తీసేసాం. బ్రహ్మం గారి ఫోటో ఉండేది, అది తీసేసామండి ఇప్పుడు. సో ఇక్కడ ప్రస్తుతం 2 ఫోటోలు ఉన్నాయి. మామయ్య సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళలేదు కదా, గుళ్ళకి వెళ్తే ఫోటోలు తీసుకొద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు, వెళ్ళలేదు. సో వెళ్ళాక తెచ్చుకుంటాము. సో ఇలా నీట్గా ఉంటుంది. ఈ కలర్ ఇంకా డే టైంలో అయితే ఇంకా బాగా కనిపించేది చూడండి. ఇవిగో మేము కలర్స్ మార్చేసాం. ఇంతకుముందు డార్క్ కలర్ ఉండేది, ఇప్పుడు శేఖర్ కొంచెం లైట్ కలర్స్ పెట్టించారు. సో ఇది ఒక సైడ్ హాల్ మనది. దాని ఇప్పుడు ఇంకో సైడ్స్కి వెళ్ళాము. ఇంకో సైడ్ హాల్లో ఏంటంటే మెయిన్గా మేము శేఖర్ వర్క్ చేసినప్పుడు ఎండ బాగా వస్తుంది, ఎవరు వచ్చినా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి పరదా కట్టాము. డే టైంలో ఈ పరదా వేసే ఉంటుంది, ఎందుకంటే శేఖర్కి ఆఫీస్ రూమ్ లాగా రెడీ చేసాము. ఇప్పుడు వేసే చిక్కడ అవుతుంది కానీ. సో ఇట్లా ఇది మా శేఖర్ గారి ఆఫీస్ రూమ్ లాగా, మళ్ళీ మాకు బెడ్రూమ్ లాగా పనికొస్తుంది. అంటే అందరం మేము ఇటే పడుకుంటాం అన్నమాట. సో ఓపెన్ చేస్తే ఇక్కడ శేఖర్ గారి ల్యాప్టాప్, తను వర్క్ చేసే ఏరియా కాబట్టి తనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో ఇది అత్తయ్య ఫోన్లేండి. సో ఇది ల్యాప్టాప్ ఛార్జర్, ఇవన్నీ ఉంటాయి. అటు పైన నా ట్రైపాడ్ ఉంటుంది. సో ఇది టేబుల్, ఇది మా టేబుల్ కాదు, పక్క వాళ్ళ టేబుల్. సో ఈ కార్నర్లో అత్తయ్య ఉల్లిగడ్డలు పెట్టింది. కొన్ని ఇంట్లో ఒక సైడ్కి ఎందుకు ఉంటాయి తెలియదు కానీ అవి అట్లే ఉంటాయి. సో అట్లాగా ఈ ఉల్లిగడ్డలు ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ కబోర్డ్ వచ్చింది. ఈ కబోర్డ్లో ఏంటంటే ఎసెన్షియల్ థింగ్స్ ఓన్లీ ఫర్ శేఖర్ గారి ఆఫీస్ సంబంధించిన ఎవ్రీథింగ్ దీంట్లోనే పెడతా ఉన్నాం ప్రస్తుతం అయితే. సో ఇది తర్వాత ఏమంటే పెయింటింగ్స్. ఇవి మీరు పాత ఇంటి టూర్లో చూసినప్పుడు మీకు ఇది కనిపించవు. ఇది తేజు గారిది రీసెంట్గా తెప్పించాము, అంటే 1 year బ్యాక్ తెప్పించాము. అప్పుడు ఈ పెయింటింగ్ లేదు. సో ఇది ఈ సైడ్ శేఖర్ది, నాది మా పెళ్ళి ఫోటో ఉంటుంది. తర్వాత తేజ్ బంగారం ఫోటో ఉంటుంది. చూసారా, నిజంగానే గాడ్ లాగా అనిపిస్తున్నాడు కదా, సో కృష్ణుడు లాగా అనిపిస్తున్నాడు కదా. సో తర్వాత ఇది పెద్ద ఫోటో ఉంటుంది. సో ఈ వాల్కి అన్ని ఫొటోస్ పెట్టి అందంగా అమర్చామంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కలర్ యాక్చువల్లీ మీకు అనిపించే కలర్ కాదు, ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్, ఫోన్లో ఇట్లా క్యాప్చర్ అయిపోతుంది. సో తర్వాత ఇది చూస్తే ఇది మా డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో తర్వాత ఏమంటే ఇక్కడ మాకు ఇది ఉంటుంది, ఏంటి ఇది హాల్ కాబట్టి ఇక్కడ మాకు సోఫా ఉంటుంది. సో ఈ సోఫా ఇక్కడ కూలర్, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మేము శేఖర్ గారు వర్క్ చేస్తున్నది ఇక్కడ, పడుకునేది ఇక్కడ కాబట్టి కూలర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ వాల్కి కూడా ఫొటోస్ ఉంటాయి. రీసెంట్గా మా ఇంట్లో యాడ్ అయిన ఫోటో ఇది, ఒక కొత్త ఫోటో. శేఖర్ గారు వాళ్ళ మమ్మీకి గిఫ్ట్గా, సర్ప్రైజింగ్ గిఫ్ట్గా మామయ్యది అత్తయ్య తేజిత్ ఫోటో చెప్పించారు. చాలా బాగుంటుంది ఫోటో, అత్తయ్య ఎప్పుడు చూస్తూ ఉంటుంది. సో తర్వాత కింద చూస్తే మా తిరుపతి అన్న ఫోటో, తిరుపతి అన్న అంటే రమ్య వాళ్ళ హస్బెండ్, రమ్య మ్యారేజ్ ఫొటోస్, మా మ్యారేజ్ ఫొటోస్. సో ఇది ఈ ఫోటోలో ఎక్కడ మీకు తేజగా అనిపించడు, అత్త వాళ్ళతో ఉన్న ఫోటోలు తప్ప. సో తర్వాత ఇక్కడ పైన వాచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి డ్రెస్సింగ్ రూమ్లోకి ఎంట్రీ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అగ్గిపెట్టె రూమ్ అంటాం మేమైతే దాదాపుగా. సో ఇది చిన్న రూము. ఈ రూమ్లో ఏమంటే పైన ఇంట్లో ఉంటాయి కదండి పెద్ద పెద్ద గిన్నెలు, సో ఆ గిన్నెలు అట్లా ఉంటాయి. పక్క రూమ్ మీకు పైన చూపిస్తాను చూడండి, పెంకుటిల్లు కదా, ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ పైన గిన్నెలు అవన్నీ ఉంటాయి. ఈ రూమ్లో మేము లైట్ పింక్ కలర్ వేయించాము. సో అవన్నీ మా బ్యాగ్స్, అది నా హ్యాండ్ బ్యాగ్, అది తేజ్ కూడా టాయ్ బ్యాగ్స్. తర్వాత ఇది రైస్ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ చెక్కలు అన్నమాట. మామయ్య ఉన్నప్పుడు ఇక్కడ అన్ని కుండలు ఉండేవి. అది శేఖర్ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు శేఖర్ బ్యాగు. ఆ పైన తేజుగాడి ఉయ్యాల పెట్టలేదు ఎప్పుడు. సో ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక తనాబు ఉంటుంది మనకి, అదే ఏమంటాం మనం, మళ్ళీ మర్చిపోయాను,
సో అది ఉంటుంది. దాంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి. ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్. నా డ్రెస్సింగ్ టేబుల్ అనొచ్చు, ఎందుకంటే దీంట్లో అన్నీ నా సామాన్లే ఉంటాయండి. సో ఇవన్నీ. సో ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది 2500 అండి. సో కింద మొత్తం చూసినట్టయితే అన్నీ నా మేకప్ సామాన్లు ఉంటాయి, అన్ని పర్పుల్ బాక్సెస్ ఉంటాయి. సో ఇది ఎవ్రీథింగ్ మేకప్ సామాన్లు. సో ఇవి బ్యాంగిల్స్ బింగిల్స్ అవోటి ఓటి అన్నీ కూడాను. సో ఇక్కడ ఏమంటే ప్రజెంట్గా నేను వాడే వస్తువులు ఉంటాయి. ఓపెన్ చేస్తే అదిరిపోయే దృశ్యం ఉంటుంది, షాక్ అయిపోద్దు. ఆర్గనైజ్గా ఏమి ఉండదు. సో ఇవన్నీ ఓకే. సో డ్రెస్సింగ్ రూమ్లో దీంతో పాటు మా బీరువా ఉంటుంది. సో ఇది మా బీరువా. ఇది మా అందరి బీరువా అండి. రమ్యయి, శేఖరి, నాయి, అత్తయ్య అందరి శారీస్ డ్రెస్సెస్ ఉంటాయి. పెద్ద బీరువా ఎనఫ్, అందరి పడతాయండి దీంట్లో బట్టలు. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇది రమ్య బ్యాంగిల్స్ అండి. ఇవి నాయి, మిగిలినవన్నీ రమ్య అండి. నాయి కింద అన్ని నాయి, పైన అన్ని రమ్యయి. సో ఇది మా బ్యాంగిల్ కలెక్షన్. ఓకే. ఇటు వచ్చేసి నా డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ. సో కింద వచ్చేసి అన్నీ కూడా మా శారీస్ ఉంటాయి అన్నమాట. రమ్యయి, నాయి, అత్తయ్య, మా అందరి శారీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు రీసెంట్గా మాకు జాతర ఉంది కదా, అప్పుడు నేను ఈ శారీ కట్టుకుందామని ప్లాన్ వేస్తూ ఉన్నాను. ఓల్డ్ కానీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇవన్నీను. ఓకే చలో ఇప్పుడు దేవుడి రూమ్లోకి వెళ్దాము. సో ఇక్కడ ముగ్గు ఉంటుంది, చూపించలేదు నేను మీకు. సో ఇది రీసెంట్గా వేరే కలర్స్ వేయించాము. సో ఇక్కడ ఒక ముగ్గు ఉంటుంది. అలాగే శేఖర్ గారు ఉన్న బెడ్ కింద కూడా ఇంకొక ముగ్గు ఉంటుంది. ఈ ముగ్గు అత్తయ్య వేసింది. సో పల్లెటూరులో ఇవి బాగా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇటు సైడ్ ఈ ఏరియాకి వద్దాము. హాల్లో ఈ ఏరియా అన్నమాట. ఇక్కడ ఈ ముగ్గు ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ మేము తినడానికి అన్నీ అటు సైడ్ పెడతా ఉంటాము. వాటర్ క్యాన్ ఇక్కడ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇక్కడ అందరం లైన్గా కూర్చొని తింటాము, లేకపోతే ఇక్కడ తింటూ ఉంటాము. సో ఇది ముగ్గు. ఇటు నుంచి ఎంట్రీలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ తాతయ్య ఫోటో. తేజు ఈయనలాగానే ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. ఈ తాతయ్య నేమ్ నాకు గుర్తులేదు, కానీ ఈయనలాగా ఉంటారంట తేజు. చాలా హైట్ ఉండేవాళ్ళు. సో ఇటు లోపలికి వెళ్తే ఇది మా దేవుడి రూమ్. సో ఇది మా దేవుడి రూమ్. దేవుడి రూమ్కి గడప డిజైన్లు సూపర్గా వేపించాం మేము. చూడండి, కలశం ఉంటుంది, దీపాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇది మన దేవుడి రూమ్ ఎంట్రీ. సో దేవుడి రూమ్లో ఏంటంటే ఆబ్వియస్లీ దేవుళ్ళే ఉంటారు. సో మామయ్య సంవత్సరం అయిపోయాక అవసరం లేని సామాన్లు, పగిలిన ఫొటోస్ అన్నీ పడేసామండి. ఎప్పుడైనా మళ్ళీ వెళ్తాం చూడండి దేవుడి ఆలయాలకి, అప్పుడు కొంటామని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి అవసరం లేని అన్నీ విరిగిపోయినాయని గంగాలో వదిలేసి వచ్చాము. అందుకే దేవుడి ఫోటోలు తక్కువ ఉన్నాయి. సో ఇది మా దేవుడి రూమ్ ఓవరాల్గా. సో తర్వాత ఇక్కడ ఏముంటుందంటే కొత్త చీపురు ఉంటుంది, లక్ష్మీదేవి. సో తర్వాత పైన అంతా సామాన్ ఉంటుంది. కింద వచ్చేసి వండుకునే సామాన్లు ఉంటాయి. ఎక్కువ తెచ్చిన సామాన్లన్నీ అత్తమ్మ ఇట్లా నింపి పెడతా ఉంటుంది. ఓవరాల్గా దేవుని రూమ్లో ఇదంతా సామాన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి కూరాడకుండా ఉంటుంది. పైన దేవుడి రూమ్ ఉంటుంది. అవి గంగాజలం అండి. తర్వాత ఇక్కడ ఒక కబ్బోర్డ్ ఉంటుంది. ఈ కబ్బోర్డ్లో కూడా అవసరం ఉన్న సామాన్లు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్లో అన్ని కబ్బోర్డ్స్ ఉంటున్నాయి. మున్పు అక్కడక్కడ మాత్రమే ఉండేవి. సో చలో ఇప్పుడు మనం ఎంటర్ అవుతాం వంటింట్లోకి. ఇది వచ్చేసి మా 2 BHK హౌస్ టూర్ ఇన్ విలేజ్ అనుకోవచ్చు మీరు. సో ఇది వంటింటి ఎంట్రీ. లోపలికి వచ్చేసాం మనం. సో వంటిల్లు ఓవరాల్గా చూపిస్తాను ఫస్ట్ మీకు. సో ఇది మన వంటిల్లు పర్ఫెక్ట్గా చూపిస్తాను ఇప్పుడు మీకు. వంటింట్లో ఎట్లా ఉంటుందంటే మాకు స్పెషల్గా కట్ట అంటూ ఉండదు. సో ఇది మా కిచెన్ ఏమంటారు, కట్ట అంటే టేబుల్ ఉంటుంది, దానిపైన ఇది ఉంటుంది. త్వరలో ఇక్కడ మాడిఫికేషన్ చేపించి కిచెన్ కట్టా చేపించాలి. సో ఖచ్చితంగా వంటింట్లో ఉన్న పొయ్యి మీద ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఒక వంట చేసింది, అందుకే ఆయిల్ నమ్ముకుడు పెట్టేశాను. సో ఇది తర్వాత ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసి మా బౌళ్ళు అవన్నీ ఉంటాయి. ఇక్కడ పైన మాకు రేకులు ఉంటాయి, అందుకని చెప్పేసి మా అమ్మాయి ఇట్లా చెక్కలు పెట్టించారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎండ బాగా రాకుండా ఉంటుందన్నమాట ఇంట్లో. సో ఇప్పుడు కనిపించే కలర్ ఎగ్జాక్ట్లీ కలర్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలర్. సో ఇక్కడ ఏమంటే వంటింట్లో ఫస్ట్ చూస్తే ఇక్కడ చిక్కు ఉంటుంది, బౌల్ తగలడానికి, ప్లేట్స్ పెట్టడానికి. తర్వాత పైన వచ్చేసి మొత్తం బౌల్ ఉంటాయండి. ఇంతకుముందు తోమాను కాబట్టి పైన బౌల్ ఎక్కువ కనిపించట్లేదు. సో మొత్తం బౌల్స్ ఉంటాయి పైన. కింద వచ్చేసి పోపు డబ్బా, కారం, ఉప్పు అవన్నీ పెడుతుంది అత్తమ్మ. సో ఆ కింద వచ్చేసి ఆయిల్, పసుపుది పెద్ద డబ్బా,
చపాతీ లాటించేది అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కింద ఉల్లిగడ్డలు కానివ్వండి, కొన్ని ప్యాన్స్ అవసరం లేని కానివ్వండి అవన్నీ ఉంటాయి. సో ఇంతే సెల్ఫ్లు చిన్నగా ఉంటాయి మాకు. సో ఇది తర్వాత ఇక్కడ చూస్తే ఏమంటే ఇక్కడ మాకు పొయ్యి కోసం ప్లేస్ ఉంటుంది. పాత ఇంట్లలో పొయ్యికి ప్లేస్ ఉంటుంది చూడండి. సో అది కానీ ఇప్పుడు ఇది మేము వాడుకోవట్లేదు. సో అట్లా దాంట్లో అవసరం లేని వస్తువులు పెడతా ఉన్నాము. మునుపు ఇక్కడే పొయ్యి ఉండేదండి. సో అది మునుపు అంటే ఒకప్పుడు రోజుల్లో, ఇప్పుడు కాదు. తర్వాత ఈ సందులో వచ్చేసి అవసరం లేని సామాన్లు, పెనాలు ఇవన్నీ అత్తమ్మ పెట్టింది. ఎక్కువ అవసరం లేని సామాన్లు ఈ కార్నర్లో ఉంటాయన్నమాట. సో ఇది చూస్తే ఇలా ఉంటుంది. సో తర్వాత ఏమంటే ఇటు సైడ్ వచ్చేసి రోకలు ఉంటుంది. రెగ్యులర్గా కంపల్సరీ దీన్ని మేము వాడతాము. మిక్సీ వాడడం చాలా తక్కువ అన్నమాట. సో రోకలు ఉంటుంది. ఇటు సైడ్ బిందెలు ఉంటాయి. నల్ల ఈరోజు రాలేదు కాబట్టి ఆ బిందె ఖాళీగా ఉంది. బిందెలు పెట్టడానికి చిన్నగా షెల్ఫ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మా సిలిండర్ ఉంటుంది. సిలిండర్ పైన మష్కెంత పేగులు ఉంటాయి. ఒక సైడ్ చైర్ ఉంటుంది. ఇలాంటి ఇంకో చైర్ ఇంటి వెనకాల ఉంటుంది, చూపిస్తాను మీకు. తర్వాత ఇక్కడ మిగిలిన తోమిన బౌలన్నీ పెడతా ఉంటాను. తర్వాత వాటర్ తాగడానికి కుండ. నెక్స్ట్ ఇది ఇక్కడ బోల్ తోమే ప్లేస్, ఇది మేము బోల్ తోమే ప్లేస్ ఇది అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వర్షం పడితే ఏం చక్కగా నీళ్ళు వస్తాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద బౌళ్ళు. సో నా పెళ్ళైనప్పటి నుంచి ఆర్గనైజేషన్ అనేది సేమ్ టు సేమ్ కిచెన్ ఆర్గనైజేషన్ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొంచెం పెద్ద పెద్ద బౌళ్ళు ఉంటాయి. ఇవాళ తోమి ఎండకు నూనె క్యాన్ అవన్నీ పెట్టాను నేను. తర్వాత ఒక సైడ్ వచ్చేసి మాకు చాటా ఉంటుంది. సో ఇది చూడండి పైన రేకులు. ఫుల్గా వర్షం పడితే ఈవినింగ్ టైం వీడియో తీస్తున్నాను నేను. సో ఎంచక్కా ఇంట్లో అన్ని వాటర్ వస్తుంటాయి. సో అది ఇక్కడ ఒక బకెట్ ఉంటుంది. అలాగే తోమడం కోసం నేను కూర్చున్నాను కదా, సో అది ఉంటుంది. వంటింటి నుంచి మనకు డైరెక్ట్గా ఇంటెన్కాల ప్లేస్ ఉంటుంది. సో ఇది ఇంటెన్కా ప్లేస్. సో ఇక్కడ కూడా మనకి రాగానే ఒక ముగ్గు ఉంటుందన్నమాట. తర్వాత మా పక్క బట్టలు అవన్నీ ఉంటాయి, చూపిస్తాను. ఇది ఒక పెద్ద ప్లేస్ అండి, ఒక పెద్ద రూమ్ అంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను పర్ఫెక్ట్గా. ఇది చూసారా, ఒక పెద్ద రూమ్ అంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ. సో ఈ కలర్ చాలా బాగుంటుందండి. మీకు కనిపించే కలర్ కంటే కొంచెం డిమ్ కలర్, మీకు బ్రైట్ కనిపిస్తుంది కదా, దానికంటే కొంచెం డిమ్ కలర్. కానీ ఇది శేఖర్ గారు వేపించారు. నాకు వీడియోలో బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండట్లేదు, బ్లూ అండ్ బ్లూ ఉంటే, అందుకని చెప్పేసి శేఖర్ గారు ఇది వేపించారు. ఇంతకుముందు బ్లూ అండ్ బ్లూ ఉండేది, అదేంటో అంతా ట్రైన్లో కూర్చున్నట్టున్నారు అక్క అని అందరు అనేవాళ్ళు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఇటు నుంచి మనకు వంటిల్లు ఉంటుంది, ఇటు నుంచి మనకి హాల్లోకి ఉంటుంది. ఇంతకుముందు స్టార్టింగ్ చూపించిన సంది ఇక్కడ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి సెల్ఫ్లలో బట్టలు ఉంటాయండి. ప్లీజ్ ఏమనుకోదు, కొంచెం మెస్సీగా ఉన్నాయి. సో అన్ని బట్టలు ఉంటాయి, నాయి, తేజీ, అత్తమ్మాయి అందరి ఇట్లా ఉంటాయి. తర్వాత ఇంకో సైడ్ ఏంటంటే మైసమ్మ దేవత ఉంటుంది. సో ఇంటింటికి మైసమ్మ ఉంటుంది కదా, సో అట్లా మా అత్తమ్మ వాళ్ళకైతే ఉంది, మమ్మీ వాళ్ళకి ఉండదు. సో ఇలా ఉంటుంది. తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి మనకి ముగ్గు ఉంటుంది. తర్వాత ఇక్కడ అవి పాత బట్టలు అండి, పడేసేయాలి, అట్లా ఏమంటారు ముల్లె కట్టి పెట్టాము. సో ఇక్కడ ఏమంటే మా పక్క బట్టలు ఉంటాయి, పక్క బట్టలు అన్నీ ఇక్కడ ఉంటాయి, నైట్ అన్ని ఇంట్లో ఉంటాయి, మళ్ళీ పొద్దున బయట ఉంటాయి. సో ఇక్కడ పీట ఉంటుంది. ఇది వచ్చేసి ఉతకాల్సిన బట్టలన్నీ నేను ఈ బకెట్లో, ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను, ఉతకాల్సిన బట్టలన్నీ కూడాను ఈ బకెట్లో పెడతా ఉంటాను. సో ఇది ఈ పీట మేము ఎక్కువ వాడము, జస్ట్ దీనిపైన ఎప్పుడు సామాన్లు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి ఉంటాయి. సో ఇది వచ్చేసి రమ్య బ్యాగ్, పోయేటప్పుడు మర్చిపోయింది, పిల్లల బట్టలు ఉన్నాయండి అందులో. సో తర్వాత కింద చూస్తే ఏంటంటే పీట కింద విసురు అవుతుంటుంది, చూసారా విసురు అవుతుంటుంది. మళ్ళీ అవి 2 గంపలు ఉన్నాయి కదా, ఒక గంపల మక్కలు ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఇది ఒకవేళ చేయించుకుంటే ఫ్యూచర్లో మేము బెడ్రూమ్ చేయించుకోవాలన్న థాట్ తోటి ఉన్నాము, శేఖర్ నేను కూడాను. సో ఇది ఒక రూమ్. సో తర్వాత ఏంటంటే ఇదంతా మళ్ళీ ఖాళీ ప్లేస్ అండి, ఇదంతా మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ అన్నమాట. సరే విశాలంగా ఉంటుందండి మా ఇళ్ళన్నీ. సో బట్టలన్నీ ఈ డోరీ పైన ఆరేస్తూ ఉంటాము. ఇటు చూస్తే మా బాత్రూమ్స్ ఉంటాయి, అవి 2 మా బాత్రూమ్స్. ఇంతకుముందు ఏమంటారో చెప్తున్నానండి. సో ఇటు చూస్తే మాకు పొయ్యి ఉంటుంది. ఎక్కువ శాతం నాన్ వెజ్ కానివ్వండి, పిండి వంటలు ఏం చేసినప్పుడు పొయ్యి మీద చేస్తాం, లేకపోతే ఇంటికైనా ఎక్కడో ఒక దగ్గర పొయ్యి పెడతా ఉంటాము. సో అది చెత్త పడేసేది, అవన్నీ కట్టెలు, అవసరం లేని ఈ సామాన్లు అవన్నీ ఉంటాయి. ఇటు చూస్తే ఏమంటే మాకు హౌస్ ఉంటుంది. మేము గాజులు పెట్టకముందు ఈ హౌస్ వాడుకునే వాళ్ళం. సో నీళ్ళు అస్సలు సరిపోకపోయేది, ఇప్పుడు దీన్ని వాడట్లేదు, ఇది తీసేయాలన్న ఆలోచనతో ఉన్నాము. సో దీనిలో అన్ని అడ్డమైనవి అన్నీ పడ్డాయండి. ఇటు చూస్తే ఏంటంటే హౌస్ ఉంది, మాకు గాజులు లేకముందు ఈ హౌస్లో వాటర్ వాడుకునే వాళ్ళం, వాటర్ ఎప్పుడు సరిపోకపోయేది. సో తేజ్ బర్త్డే అప్పుడు శేఖర్ గాజులు చేయించడం ఇవన్నీ చేయించాడన్నమాట. సో ఇక్కడ హౌస్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి చెట్లు ఉంటాయి.
చాలా పూసాయి కనకాంబరాలు సీజన్లో అయితే. సో ఇదంతా ఒక సైడ్ వ్యూ. పైకి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చంద్రుడు. సో ఇదంతా పోక మనం మీకు స్టార్టింగ్లో చూపించిన సందులోకి వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్గా. సో ఇది చూస్తే మనం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటి ముందుకి రావడానికి సంధి ఉంటుంది. సో ఇదేమంటే ఇది మనకి మళ్ళీ హాల్లోకి, ఇక్కడ నుంచి హాల్ మొత్తం కనిపిస్తుంది చూసారా, టోటల్ హాల్ కవర్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇది ఇందాక నేను మీకు చూపించిన సంధి. అంతే ఫ్రెండ్స్, ఇది మా పల్లెటూరులో ఉన్న ఒక సింపుల్ హౌస్ టూర్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మా అప్డేటెడ్ హౌస్ టూర్ అండి. చాలామంది అడగడం వల్ల అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ చేయండి. ఓకేనా? నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.